4 రోజుల నుంచి మా ఇంట్లో ఇడ్లీ ఫెస్టివల్ జరుగుతుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు ఒకటే కొట్టుడు. ఓన్లీ ఇడ్లీ, ఇడ్లీ, ఇడ్లీ. మా బుడ్డోళ్ళిద్దరికీ జంట పక్షుల్లాగా ఒకేసారి 104 ఫీవర్ వచ్చింది. ఇవాళ లంచ్ బాక్స్‌లోకి ఇడ్లీనే పెడతా అన్నాను. ఇంకంతే. ఇంక దొరికినవన్నీ గిరాట్లు కొడుతున్నాడు. మనకిద్దరుంటే ఖచ్చితంగా అందులో ఒకళ్ళు మన రిఫ్లెక్షన్ అయి ఉంటారు. చిన్నప్పుడు మా అమ్మని ఇడ్లీ ఏసినందుకు ఎన్ని వంకలు పెట్టి ఏడిపించేదాన్నో, ఇప్పుడు సేమ్ అదే నాకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటి ఇడ్లీలో ఏదో నల్లగా ఉంది, ఇడ్లీ ఏంటి తెల్లగా ఉంది, ఇడ్లీ ఏంటి గట్టిగా ఉంది, చిన్నగా ఉంది, మెత్తగా ఉందని ఎమ్మో ఎన్ని వంకలు పెడతాడంటే ఏదో కష్టం చెప్పుకుందాం అని మా అమ్మకి చెప్తే ఆడ సేమ్ నీలాగానే అంటది సింపుల్ గా. సరే ఇంకా బాక్స్ లో ఇడ్లీ పెట్టి ఆలోచనని పక్కన పెట్టి సింపుల్ గా చపాతీ చేస్తున్నాను. అది కూడా మధ్యలో లైట్ గా షుగర్ ని స్ప్రింకిల్ చేసి ఇంకా కర్రీతో అవసరం పడకుండా ఇలా పెట్టేశాను, నెయ్యి వేసి కాల్చి. మొన్న ఎవరో కామెంట్ పెట్టారు నేను చూపించిన లంచ్ బాక్స్ లో, అమ్మో ఇవన్నీ చిన్నోళ్ళకా పెద్దోళ్ళకా ఇన్ని బాక్సులు అని చెప్పి. ఇంకంతే పాపం దెబ్బకి ఫుడ్ క్వాంటిటీ అంతా ఎగిరిపోయింది. నేనేదో చూపించేది జస్ట్ మీకు ఐడియా కోసం, మీ పిల్లలకి కూడా ఏమన్నా ట్రై చేసి పెడతారని. పాపం ఇవాళ లంచ్ బాక్స్ అయితే ఇంత సింపుల్ గా చేసి ఇచ్చేసాను. అలాగే సబ్స్క్రైబ్ అబ్బా.